విక్రమసింహపురి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిర్వర్తిక నిరసన దీక్ష రెండో రోజు కూడా కొనసాగింది. విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాకుటూరులోని వర్సిటీ క్యాంపస్ లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిపాలనా భవనం ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తదనంతరం తమ డిమాండ్లైన మినిమం టైం స్కేల్ అమలు, రెగ్యులరైజేషన్, సర్వీస్ పరిగణన తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆలం శ్రీనివాసరావుకి, రిజిస్టార్ కె సునీతకు అందజేశారు. తమ సమస్యల తీవ్రతను రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వర్సిటీ అధికారులను వారు కోరారు. ఈరోజు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరవధిక నిరసన శిబిరం రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు శిబిరంలో భాగంగా ఉదయాన్నే మేము వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వివరాలు, అలాగే మాకు సంబంధించినటువంటి డిమాండ్స్ను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేయమని ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారికి, అలాగే రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత గారికి వినతి పత్ర రూపంలో అందించడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం శిబిరంలో భాగంగా కుటుంబం అనేటువంటి భావంతో మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది మా మీద ఉన్నటువంటి అభిమానంతో మేము చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించి మాకు వాళ్ళ పూర్తి నైతిక మద్దతు ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా సమస్యలే కాదు, వారి సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక కుటుంబం. ఇక్కడ మాతో పాటు వాళ్ళు 10-17 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ఈ రోజుటికి కూడా వాళ్ళకు కూడా కనీస వేతనం కూడా రావట్లేదు. ఓ పక్క కోర్టులు నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి, కనీస వేతనాలు మనం అటు కాంట్రాక్ట్ టీచింగ్స్ కానీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బందికి కానీ అనేక ఉత్తర్వులు అనేక రాష్ట్రాలలో అనేక విశ్వవిద్యాలయాల్లో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాటిని అమలు పరచినటువంటి పరిస్థితి. సో మా ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి మాకు ఈరోజు నాన్ టీచింగ్ సిబ్బంది మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే భవిష్యత్తులో వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మా నుంచి ఉంటాయని తెలుపుతూ, అలాగే ప్రభుత్వం మాతో పాటు యూనివర్సిటీలో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని మా తరఫున మేము కోరుతున్నాము. అనంతరం నిరసన దీక్షా శిబిరం వద్దకు వర్సిటీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు చేరుకున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ కాసేపు దీక్షా శిబిరంలో వారితో పాటు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలతో పాటుగా ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను సైతం ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను, కోర్టు తీర్పులను యూనివర్సిటీ అధికారులు విధిగా పాటించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మా ఉద్యోగాలు పురోగతి లేదు, ఎదుగుదల లేదు, జీతాలు పెంచడం లేదు, ఏమీ లేదు. మాకు కూడా టైం స్కేల్ ఇవ్వడం కానీ రెగ్యులేట్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుని కోరుకుంటున్నాము. అలాగే డిప్యూటీ సీఎం గారిని అందరినీ మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తరఫున మనవి చేసుకుంటున్నాము. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయడము, టైమింగ్ స్కేల్ ఇవ్వడము ఏదో చేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము సార్. ఈ కార్యక్రమంలో నెల్లూరు, కావలి యూనివర్సిటీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.